మిత్రమా, ఎవ్వరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. మనం నచ్చేలా మెప్పించాల్సింది ఆ భగవంతుణ్ణి మాత్రమే మిత్రమా. కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూనే ఉంటారు అన్న స్రోతో చేస్తూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మారుతుంది కాదంటారా? తమకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయంటారు, అంతే తప్ప తాము ఏమైనా సరే పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారి నిజమైన మనుషులు మిత్రమా. 7 ఏళ్ల తన అన్నను 5 ఏళ్ల చెల్లి అడుగుతుంది, అన్నయ్య ప్రేమంటే ఏంటి అని. దానికి ఆ అన్న చెప్పిన సమాధానం, రోజూ నాకు చెప్పకుండా నువ్వు నా బ్యాగ్ నుంచి చాక్లెట్ తీసుకుని తినేస్తున్నావు కదా, నువ్వు తీసుకుంటావని తెలిసి నేను చాక్లెట్లు అక్కడ పెడుతున్నాను, అదే ప్రేమంటే. అవునా మిత్రమా? నమ్మకమైన గౌరవమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు మిత్రమా, నిజాయితీగా బ్రతకడమే గొప్ప. నీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో మిత్రమా, వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా సరే పరిగె పందెంలో నెగ్గగలదు. కాగితం నలిపేటప్పుడు చెత్తగా చూస్తాము, డబ్బైనప్పుడు మాత్రం దేవుడుగా చూస్తాము. నీవు కూడా ఒక కాగితం లాంటి వాడివి మిత్రమా. చెత్త అవడమో లేదా దేవుడవడమో నీ స్థాయిని బట్టే ఉంది కాదంటారా? దేవుడు నీ జీవితం నుంచి కొంతమందిని కావాలని తప్పిస్తారు. వారి కోసం నువ్వు ఆరాటపడకో. ఒకరి కోసం ఆరాటపడే సమయం నీకు ఉండకపోవచ్చు, నీ కోసం ఆరాటపడే వాళ్ళు ఉన్నారేమో చూడు మిత్రమా. చేసే పని చిన్నదని సిగ్గుపడద్దు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వారిని మరవద్దు మిత్రమా. ఆరోగ్యం మందులతో రాదు, అది ఎప్పుడూ మనశ్శాంతితోనూ నవ్వుతూ ఉండడం ద్వారానూ ఉన్నదానితో తృప్తి పడడం వల్ల ఇతరులకు నీ ప్రేమను పంచివ్వడం ద్వారానూ లభిస్తుంది మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం, లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం, అర్హత లేని వారిని మాటలకు వేతన అనవసరం మిత్రమా. బంధం విలువ తెలియని వారి కోసం రోదన అనవసరం మిత్రమా. నిజంగా ఇష్టపడిన వారు, రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ కూడా వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణమైనా సరే వెతుక్కుంటారు మిత్రమా. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే, ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు కాదంటారా? వదులుకోవలసి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం. కానీ అది కరెక్ట్ కాదు మిత్రమా. తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ, అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమ, విడిపోవడానికి 100 కారణాలున్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమంటే మిత్రమా. నీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు అస్సలు నమ్మకండి. వారికి కావాల్సిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి మిత్రమా. అవసరం తీరాక ముఖం తిప్పుకున్నారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే ముఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషి అవసరం పడుతూనే ఉంటారు మిత్రమా. కాస్త బుర్ర వాడండి. అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోండి మిత్రమా. మనం చూపించే ప్రేమ, చెప్పే జాగ్రత్తలు ఎక్కువైతే కూడా అందరికీ కూడా అలసైపోతాం. నిన్ను ఒక చాయిస్ కింద చూస్తారే కానీ నీకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈ రోజుల్లో కేరింగ్ని కూడా బోరింగ్గా చూస్తున్నారు చాలామంది. మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం కదా మిత్రమా. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని వేరే వాళ్ళ మాటలలో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతున్నాం మిత్రమా. ఎవరైనా సరే నువ్వు వాళ్ళతో ఉన్నంత కాలమే నిన్ను పట్టించుకుంటారు, ప్రేమాభిమానాలు పొంగించేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు మిత్రమా. అసలు నువ్వు ఉన్నావో పోయావనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను ఎప్పుడు కూడా పెంచుకోవద్దు మిత్రమా. విలువనిచ్చే బంధాలను ఎప్పుడు కూడా వదులుకోవద్దు.
నీ జీవితంలో రంగులు విరిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకుని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితం ఇంద్రధనస్సులా విరియక అస్సలు మానదు మిత్రమా. బంధాల్లో మనుషులు చేసే అతి పెద్ద తప్పులేంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది పావువంతో, ఆలోచించిన 0, రియాక్షన్ మాత్రం 200%. ఇక బంధాలు ఎక్కడ నిలుస్తాయి మిత్రమా? కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడిపిస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరూ కూడా కీలు బొమ్మలమే మిత్రమా. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందట. ఇదేం విచిత్రమో! మనిషి కూడా అంతే మిత్రమా. తనలో ఉన్న లోపాలను చూడకుండా ఎదుటివారిలో ఉన్న లోపాలని చూస్తున్నారు. ఆడబిడ్డ ఉసురు ఏడ్పు ఊరుకనే పో మిత్రమా. అంతా ఊడ్చుకునే పోతుంది. కాకపోతే కొంచెం సమయం పడుతుందంతే. ఇంతకు మించి ఏం చెప్పలేము కొంతమంది మూర్ఖులకు. మిత్రమా, ఎవ్వరిని ఏడిపించద్దు. ఒకరి బాధకు నువ్వు కారణం కావద్దు. ఏ ఏడుపు ఏ ఉసురైనా సరే వెన్నంటి వెంటాడుతుంది. అది కర్మఫలమే. నిన్నే కాదు, నీ బిడ్డలను కూడా పట్టి పీడిస్తుంది మిత్రమా. భర్త అంటే అవసరమైనప్పుడు చెయ్యి వేయడం, కోపం వచ్చినప్పుడు చేయి చేసుకోవడం కాదు మిత్రమా. నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంటే వచ్చిన భార్యను కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. అంతేకాని పెట్టిందే తినాలి, ఏమన్నా పడాలి, బానిసగా ఉండాలని అస్సలు అనుకోకూడదు మిత్రమా. భార్య భర్తను తిట్టేది బాధతోనే కానీ పని పాట లేకో భర్తను సాధించాలనో కాదు. తనలోని ఆవేదన్ని ఎవరికీ చెప్పుకోలేక, భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధలో ఏదో ఉంటుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు మిత్రమా. జీవితం సాఫీగా సాగిపోతుంది. మిత్రమా, కోపం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. కోపం ఉన్న చోటే జీవితం కూడా ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక్క మనిషే కాదు మిత్రమా, నీ జీవితం కూడా. భార్య మనసులోని బాధను భర్తకి చెప్పుకుంటూ కాస్త ఉపశమనం ఉంటుందని అనుకుంటుంది. కానీ భార్య బాధకు భర్తే కారణమైతే ఎవరికి చెప్పుకుంటుంది? తనలో తాను కుమిలిపోవడం తప్ప. మిత్రమా, తల్లిదండ్రులు ముఖ్యమే కానీ వాళ్ళ కోసం కట్టుకున్న భార్యని వదులుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రుల్ని వదిలేస్తే నీకై వచ్చింది తను ఏమైపోవాలి? కాస్త అర్థం చేసుకో మిత్రమా. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలు కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం మిత్రమా. అందుకే ఒక స్త్రీ మౌనంగా ఉందంటే ఆమె మనసులో ఎంతో బాధని, ఎన్నో అలజల్ని ఎదుర్కొంటుందని అర్థం మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.